సరే ఇప్పుడు నాకు శిక్ష పడుద్ది, మీరు కేసు పెడతారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు యేసయ్య నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా? మీరు ఇప్పుడు మీకు జీవిత ఖైదు పడింది అనుకోండి, నేను అడుగుతుంది కోర్టులో. ఓకే, మీరు చెప్పినట్టు కోర్టులో శిక్ష పడింది, అయిపోయింది, ఆ సంగతి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాయా, బలానా వాడి పెళ్ళాన్ని రేప్ చేసి చంపానయ్యా, బాగా మందు దాగి వినండి, బాగా బీర్లు దాగి బాటిల్స్ తన యొక్క కింద భాగంలో బాగా కత్తితో ఈ బీరు బాటిల్స్ పగలకొట్టి కింద పొడిచానయ్యా, ఆ పొడిచేటప్పుడు ఆ స్త్రీ అమ్మో అయ్యో అయ్యో అని అరిచింది, దాని చేతులు పట్టుకున్నాను, తీసుకెళ్లి బీరు బాటిల్ బాగా పగలగొట్టి గుండెల్లో పొడిచాను. నేనండి నీ భార్యకి జరుగుతున్నదే, నేను నీ భార్యకి జరుగుతున్నదే. లాస్ట్ గా ఆ దాని మీద ఈ కింద దాంట్లో కూడా పెట్టి దోపియాను బీరు బాటిల్స్ యేసయ్య. చివరిగా తన గొంతులో కూర్చి చంపేశాను, వాళ్ళ ఆయన వచ్చి చూసి ఏడ్చి బాధపడ్డాడు యేసయ్య. ఇప్పుడు నా పాపానికి క్షమిస్తావా అని అడిగితే ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఇప్పుడు అది మీరు ఏ విధంగా అడిగారు దేవుణ్ణి? ఇదే అడుగుతున్నా, నేను చెప్పేసి ఎలా చేశాను అదంతా కూడా యేసయ్య గురించి చెప్తున్నా. నేను చెప్తాను ఇప్పుడు తర్వాత లాస్ట్ అండి, ఇప్పుడు ఇదే లాస్ట్, జీవితంలో పాపం చేయడు, ఇదే లాస్ట్. కానీ ఇప్పుడు చేసిన దానికి పాపం చేశాడు, ఫస్ట్ పాపం చేశాడు, ఇప్పుడు పాప స్వభావాన్ని తీసేసుకున్నాడా లేదా? కడిగేసుకున్నాడు. ఇప్పుడు అదే యేసుని నమ్ముకొని నా జీవితంలో ఇంకా పాపం చేయను అని చెప్పా. ఇప్పుడు ఓకే, ఎంత బాప్తిజం తీసుకొని పాప స్వభావం పోతుంది కాబట్టి లాస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాడు, అంతే. అంతే కదండి? అంతేనండి, అంతే అంతే. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు యేసయ్య నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా? పాప స్వభావం అనేది మీ జీవితంలో లేదు అనుకుంటే క్షమిస్తాడండి. పరలోకం వెళ్ళేటట్టు శుభ్రంగా మీరు పరలోకం. ఇప్పుడు నీ పెళ్ళాం ఎక్కడికి వెళ్తుంది మరి? నీ పెళ్ళాం హిందువు, హిందూ అయితే నీ పెళ్ళాం హిందువు, ఇప్పుడు నీ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళొద్ది? నరకం అండి. ఎందుకు? దేవుడు నమ్ముకోలేదు కాబట్టి. అంటే రేప్ చేసినోడేమన్నా స్వర్గానికి? అరే దరిద్రుడా, నీ అమ్మ బేవర్స్ నా కొడక. అరే ఈ కారు యేసు నమ్ముకుంటే కాదు ఒక నిమిషం, యేసు నమ్ముకుంటే రేప్ చేస్తే స్వర్గానికి వెళ్ళి హాయి కూర్చుంటాడు. పాపం మన చేత బీరు బాటిల్స్ పెట్టి పొడిపించుకొని నరక యాతన అనుభవిస్తూ అమ్మో అయ్యో అని అరుస్తున్న ఒక స్త్రీ ఆమె నరకానికి వెళ్ళొద్ది. ఏరా ఇది న్యాయమేనంటారా? బతుకుంటాం వల్ల ఉపయోగం ఏంటన్నా? ఏంటది ఆమె బతుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి? ఏం బతికుంటాం వల్ల? అంటే ఇప్పుడు హిందువులుగా బతికిన వాళ్ళందరూ కూడా బతుకు వేస్ట్ అంటావా అనేది? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.